అది బుడ్డోడు పుట్టిన కాడికించి నీకు ఎప్పుడన్నా చిర్రుకు వచ్చిందా అసలు వీడు పుట్టుడేమో కానీ నన్ను అసలు పట్టించుకుంటలేరు, బుడ్డదాన్ని నన్ను ఎవ్వరు పట్టించుకుంటలేరు అనిపిస్తుంది. అసలు నేనే నన్ను పట్టించుకోవట్లేదు, నేనే వాడికి ఫుల్, వాడు ఎప్పుడు లెగుస్తాడు, ఎప్పుడు ఆడుకోదాం, ఎప్పుడు లెగుస్తాడు. సో నాకు నో ప్రాబ్లం. నా చిన్న ఏమంటారు ఇంటికి చిన్నదాన్ని కదా నేను, వాడు పుట్టేంత వరకు ఆ టోపీ తీసి వాడికి పెట్టా. చిన్నది అనే టోపీ తీసి వాడికి పెట్టేసిన. కరెక్ట్. జర పెద్దదాన్ని అయిపోయినా చాలా అత్తవైన అమ్మ, అత్త కాదు మేనత్త. మేనత్త, మేనితోటి సంబంధం ఉన్న అత్త కాబట్టి మేనత్త. ఇప్పుడు మీ అన్నకు నీకు మేను సంబంధం ఎవరు? మీ అమ్మ. మీ అమ్మకు మొదలు మీ అన్న పుట్టిండు, అటెనక నువ్వు పుట్టినవు. మీ అమ్మకు నీకు మీ అన్నకు మేను అంటే శరీరం కాదమ్మా, మేను సంబంధం ఉంది. అందుకనే పోరానికి నువ్వు మేనత్తం అవుతావు. మన బుడ్డోడైనా ఎవరైనా పోరలు పుడతారు కదా, ఆ పోరలకు మనం మేనత్త ఎట్లయితామంటే మేనుతోటి సంబంధం ఉన్నోళ్ళం కాబట్టి మేనత్తలు. వేరేళ్ళు ఎవరు అందరంటే ఆంటీస్, మనమే మేనత్తలు. ఇప్పుడు చరణన్న పిల్లలు కూడా నేను మేనత్త. నువ్వు కూడా మేనత్తవే, ఆడ కూడా మేనత్తనే. నాయన తరపు మేనత్త. ఇప్పుడు మీ నాయనలు ఒకటి కదా, నాయన తరపు మేనత్త. మేన మామలు ఉంటారు, అమ్మ తరపు మేన మామలు తెలుసు. అట్లా మేన మామ కారణం కూడా మేన సంబంధమే. మంచిగా వచ్చింది. అందుకని మేనత్త అని ఒక కిరీటం ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా ఉంటుంది. అది చాలా కూరలు పెరిగిన దాకా మనతోటి ముచ్చట్లు పెట్టిన దాకా, పెరిగిన తర్వాత కూడా ఇంకా ఉంటది, చాలా ఉంటది. కానీ వాళ్ళు మనల్ని పట్టించుకోకపోయినప్పుడు మాత్రం గుండెలు గుచ్చినట్టు ఉంటది. నేను చాలా కూల్ కదా, నన్ను పట్టించుకుంటాడు. ఇప్పుడు పట్టించుకున్నాడు కాదు, వారికి పెళ్ళైనాక పట్టించుకోకపోతే గుండెలు. పెళ్ళైందాకా నన్ను పట్టించుకోకర్లేదు, వాడు కాలేజ్ లో ఉన్నప్పుడు పట్టించుకోవాలి, కొంచెం పట్టించుకోవాలి. అన్ని సీక్రెట్స్ చెప్పాలి నాకు. మళ్ళీ అది కూడా నీకే చెప్పాలి. మరి నేను కూల్ కదా. చిరనన్న కొడుకు పుట్టిండు, వాని పోయి చూసి వచ్చినవా? ఇద్దరు కొడుకు కూతురు ఇద్దరు. అవును, ఏమో క్లీన్ కారా కదా బుజ్జి పేరు. కవలలు కదా ఇప్పుడు కవలలు ఒక పాప ఒక బాబు కదా. వాళ్ళు మంచుకున్నారా బుజ్జి? ఇంకా వాయువు కన్నా చిన్నోళ్ళు కదా. మంచిగా అనిపిస్తుందా నీకు అట్లా పోయి తిరిగి పొరలను అందరం చూస్తే? వీళ్ళ ఇంట్లో అందరు ఇట్లా ఈ పిల్ల చిన్న పిల్ల. ఇప్పుడు కటిగేస్తే మొత్తం అంత పొరలే పోరా, కిలకిల కిలకిల కిల గలగల అందరు. కానీ అమ్మో, అంటే వాళ్ళు పెద్ద కొద్ది వాళ్ళకు వాళ్ళు ఉంటారన్న కాన్ఫిడెన్స్. ఎందుకంటే అందరు అన్న తమ్ముళ్ళు అక్క వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు కజిన్స్ అందరు మళ్ళీ చాలా క్లోజ్. పిల్లలందరూ మంచిగా ఎప్పుడు ప్రతి పండుగ కలిసి చేసుకుంటారు, బట్టలు కూడా చూసేసుకుంటారు, ఏ కలర్ వేసుకుంటారు. నేను సుష్మితమ్మ తోటి మాట్లాడిన, అమ్మ ఏంది ఏం కథ, మరి నువ్వు ప్రొడక్షన్లకు వచ్చినావు, నువ్వు ప్రొడ్యూసర్ అయినావు, మీ చెల్లిని హారిక ప్రొడ్యూసర్ లెక్క వచ్చేసింది ఏందన్నట్టు మొత్తం ఇప్పుడు మీ ఫ్యామిలీ ప్రొడ్యూసర్స్ అంతా ఆడవిల్లలే అయిపోతారా అంటే, ఏమో చంద్రక్క కావచ్చు, చెప్పలేము కదా, నాకన్నా సీనియర్ మా నిహారికనే అంటే. మా నిహారికనే నాకన్నా సీనియర్ ప్రొడ్యూసరు. నేను ఇప్పుడు వచ్చిన ఈ సినిమాతోటి 2-3 సినిమాలతోటి నేను వచ్చిన అని చెప్పింది. ఆ ఎక్క ఎప్పుడన్నా ఏమన్నా అడిగిందా? నువ్వు ఎప్పుడన్నా ఆ ఎక్కకి ఏమన్నా సజెషన్లు చెప్పుకుని ఉంటుందా? సజెషన్ అట్లేం కాదు. ఫస్ట్ అన్యక ప్రొడక్షన్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఏంటి, ఎందుకంటే మాకు మాట్లాడుకోవడానికి ఏవాటి ఉంటాయి కదా. ఇంకా అది నేను మా అక్క చాలా మాట్లాడుకుంటాం. ఇట్లా సినిమాల గురించి కూడా మంచి టాపిక్ వచ్చింది మాట్లాడేటప్పుడు, ప్రొడ్యూసర్ టు ప్రొడ్యూసర్ అని. సో నేను చాలా చెప్పా అప్పుడు, అంటే నాకు ఏమేమైనాయి, ఎట్లా వర్క్ చేశాను అంతా చెప్పా. అడ్వైస్ అని ఏం కాదు, నా ఎక్స్పీరియన్స్ అంతా చెప్పి ఇప్పుడు చాలా బాగా ఇప్పుడు ఎక్కువ మాట్లాడుకుంటాం సినిమాల గురించి. ప్రొడ్యూసర్ ఇప్పుడు నువ్వు అందరు ఎట్లున్నారు చుట్టూ అందరు అని మాట్లాడుకుంటాం.